2024 ఎన్నికల నేపథ్యంలో మహాసేన రాజేష్ ఒక కెరటంలో దూసుకొచ్చారు. నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉండి ప్రత్యర్థుల మీద మాటల దాడి చేశారు. ఇప్పుడు ఆ టీడీపీకే రాజీనామా చేశారు. పి గన్నవరంలో టీడీపీ తరపున అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తప్పుకున్నారు. అలాంటి రాజేష్ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. తాను టీడీపీని వీడబోతున్నట్లు చెప్పారు. 2024 ఎలక్షన్స్ లో మాకు అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలో రెబెల్ గా పోటీకి దిగుతున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది కీలకమన్నారు రాజేష్. ఆంధ్రలో బీజేపీకి ప్రతిపక్షం లేదు, ఇది ప్రజల ఓటు హక్కుని హరించడమే అని అన్నారు. ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే వెళ్తుంది కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. పదవి కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం దాదాపు 100 నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధపడుతున్నట్లు చెప్పారు. వైసీపీ, టీడీపీ, జనసేన బీజేపీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. క్రైస్తవులు, దళితులు జనరల్ సీట్లలో పోటీకి దిగుతారని, 50 సీట్లలో ముస్లిం సోదరులు పోటీ పడతారని చెప్పారు. ఏం జరిగినా 175 సీట్లలో పోటీ చేస్తామన్నారు మహాసేన రాజేష్.